హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి విద్యార్థులకైతే ఊహించని గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఏపీలో రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీలలో అయితే వీళ్ళందరికీ కూడా స్కూళ్ళకు సెలవు ప్రకటించింది. అయితే అందరికీ కాదు, కొంతమందికే. అయితే ఎవరెవరికి ఈ స్కూళ్ళకి సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలో జరిగే వార్షిక గిరి ప్రదర్శన సందర్భంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. గిరి ప్రదక్షిణ నిర్వహణ దృష్ట్యా జూలై 28, 29 తేదీలలో ప్రదక్షిణ మార్గాల్లో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకైతే సెలవు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థలకు వర్తిస్తుందని చెప్తున్నారు. అయితే 221 విద్యా సంస్థలకు సెలవు అంటున్నారు. అంటే భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా గిరి ప్రదక్షిణ మార్గంలోనే 221 స్కూళ్ళు, కళాశాలలకు అయితే 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఇక గిరి ప్రదక్షిణ ఎప్పుడు అంటే సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ తెలిపిన వివరాల ప్రకారం జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు తొలి ప్రావంచ వద్ద నుంచి పుష్పరథం ప్రారంభమవుతుంది. ఇక ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఇక భారీ భద్రతా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాల మేరకు అంటున్నారు. ఇక 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గమంతా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక అర్జిత సేవలు నిలిపివేత అంటున్నారు. ఇక గిరి ప్రదక్షిణ సందర్భంగా జూలై 28, 29 తేదీలలో సింహాచలం దేవస్థానంలో అన్ని రకాల అర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు కూడా వెల్లడించారు. ఇక ఈ విధంగా రేపు ఎల్లుండి అంటే 28, 29 తేదీలలో దాదాపుగా 221 స్కూల్స్, కాలేజీలకైతే రాష్ట్ర ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి.